దేవుడు చేసింది ఏం బాలేదు. ఇది చాలా కాలం క్రితం జరిగిన కథ. ఒక గ్రామంలో జైమల్ అనే వ్యవసాయి తన కొడుకు కన్నయ్యతో కలిసి జీవిస్తూ ఉండేవాడు. ఈ జైమల్ దగ్గర కాస్త భూమి, ఒక ఆవు, ఒక గుర్రం ఉండేదట. అంతా బాగా జరుగుతూ ఉన్నప్పుడు ఉన్నట్టుండి ఒకరోజు ఆ గుర్రం కనిపించకుండా పోయింది. నాన్నా, మన గుర్రం కనిపించట్లేదు. కన్నయ్య అరుపుని విని వ్యవసాయి బయటికొచ్చాడు. ఏమైంది? నాన్నా, మన గుర్రం కనిపించట్లేదు, ఏమైందో తెలియలేదు. వ్యవసాయి తన కొడుకుతో పాటు ఆ గుర్రాన్ని వెతకడానికి బయలుదేరాడు. చాలా చోట్ల వెతికి చూశారు, కానీ ఎక్కడా వారి గుర్రం కనిపించలేదు. చేసేదేం లేక తిరిగి ఇంటికొచ్చేశారు. మరుసటి రోజు కొందరు వ్యవసాయి ఇంటికి వచ్చి తరువాత అతనితో ఇలా అన్నారు: నీ దగ్గరున్నది ఒకే ఒక గుర్రం కదా, అది కూడా ఇప్పుడు పోయింది. దేవుడు చేసిన పని కొంచెం కూడా బాగాలేదు. కానీ దీనికి ఆ వ్యవసాయి చాలా నిదానంగా బదులిచ్చాడు. లేదు, ఇందులో దేవుడు చేసిన తప్పేమీ లేదు. ఈ విధంగా వ్యవసాయి అన్న మాటలు విని వారందరూ చాలా భయపడిపోయారు. తర్వాత అక్కడి నుంచి బయలుదేరారు. ఇలాగే కొద్ది రోజులు గడిచిపోయాయి. ఒకరోజు సాయంత్ర సమయంలో వ్యవసాయి పొలంలో తన పని పూర్తి చేసుకుని వచ్చాడు. అప్పుడు ఇంటి బయట తన కొడుకు తన గుర్రం మీద కూర్చొని ఉండడం చూశాడు. దాంతోపాటు 4 అడవి గుర్రాలు కూడా కనిపించాయి. కన్నయ్య, మన గుర్రం తిరిగి వచ్చేసిందా ఏమిటి? అవును నాన్నా, ఈ రోజు అడవి నుంచి తిరిగి వచ్చింది. అలాగే దీంతో పాటు ఇంకా 4 అడవి గుర్రాలని కూడా తీసుకొచ్చింది. గుర్రం మరుపులని విని చుట్టుపక్కల ఇళ్లలో ఉన్న వారందరూ అక్కడికి వచ్చి చేరుకున్నారు. వ్యవసాయి యొక్క గుర్రంతో పాటు 4 వేరే గుర్రాలని కూడా చూసి వీరంతా ఏమన్నారంటే, నువ్వు చాలా అదృష్టవంతుడివి. నీ గుర్రం ఇంకొక 4 గుర్రాలను తన వెంట తీసుకొచ్చినట్లుందే. ఇప్పుడు నీ దగ్గర ఏమీ లేదు, 5 గుర్రాలున్నాయి. దేవుడు నీకు చాలా మంచి చేసినట్లున్నాడు. ఇదంతా విని ఆ వ్యవసాయి ఈ విధంగా బదులిచ్చాడు: ఇందులో దేవుడు చేసిన పనేమీ లేదే. ఈసారి ఈ వ్యవసాయి మాట్లాడిన మాటలు అక్కడి వారెవ్వరికీ నచ్చలేదు. అందరూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. వ్యవసాయి ఆ గుర్రాలన్నిటినీ తాడుతో కట్టేసి అవి తినడానికి గడ్డిని వేశాడు. తర్వాత పడుకోవడానికి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు తన గుర్రంతో పాటు మిగతా 4 గుర్రాలని చూసి వ్యవసాయి యొక్క కొడుకు చాలా సంతోషపడ్డాడు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక మీద నేను గుర్రం మీద ఎక్కి కూర్చునే పొలానికి వెళ్తాను. ఇలా అని అక్కడున్న గుర్రాలలోంచి ఒక గుర్రాన్ని బయటికి తీసుకొచ్చి దానిపై కూర్చున్నాడు. కాని గుర్రం కదలడం కోసం దాన్ని కొట్టగానే ఆ గుర్రం ఏం చేసిందంటే అతన్ని కింద పడేసింది. అరెరే, నా కాలు! అతని కాళ్ళు విరిగిపోయాయి. ఎప్పటిలాగే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ పరామర్శించడానికి వ్యవసాయి ఇంటికి వచ్చారు. నాకు తెలిసి ఈ అడవి గుర్రాలు మంచివి కావు అని అంటారు. ఇలా చూడు, అందువల్లే మీ అబ్బాయి కాలు కూడా విరిగిపోయింది. ఈసారి మాత్రం భగవంతుడు చేసిన తప్పనే నేనంటాను. అరే, ఇందులో దేవుడు చేసిన తప్పేముందసలు? మళ్ళీ ఆ వ్యవసాయి అన్న మాటలకి వీరందరికీ చాలా కోపం వచ్చేసింది. కానీ ఏమీ మాట్లాడకుండా వారందరూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇలా జరిగిన కొద్దిసేపటికి రాజుగారి ఆజ్ఞ ప్రకారం అక్కడున్న భటులు కొంతమంది యువకులను తన సైన్యంలోకి చేర్చుకోవడానికి వచ్చారు. ఆ గ్రామంలోని యువకులందరినీ బలవంతంగా రాజ్యానికి తీసుకెళ్లిపోయారు. కానీ వ్యవసాయి కొడుకుని మాత్రం కాలు విరిగిపోయిన కారణం చేత అక్కడే వదిలేసి వెళ్లిపోయారట. వీడి కాలు కూడా విరిగిపోయిందే. వీడి కాలు విరిగిపోయింది కాబట్టి వీడిని వదిలేద్దాం. ఈ విషయం తెలుసుకున్న ఊరి పెద్దలంతా ఆ వ్యవసాయాన్ని అభినందించడానికి వచ్చారు. నాకు తెలిసి దేవుడికి నీ మీద చాలా ఇష్టం ఉన్నట్లుంది. ఆయన నీకు గుర్రాలని పంపించాడు. దాని మీదెక్కి సవారీ చేసిన నీ కొడుకు కాలు కూడా విరిగిపోయింది. కాబట్టే సైన్యంలో చేరకుండా నీ కొడుకు తప్పించుకోగలిగాడు. మరలా ఆ వ్యవసాయి ముందు చెప్పినట్టుగానే శాంతంగా ఇలా అన్నాడు: ఇందులో దేవుడు చేసిన పనేముంది? ఇదంతా విని భరించలేక కోపంతో వారు వ్యవసాయితో ఇలా అన్నారు: నీకు పొగరు చాలా ఎక్కువ.
నీకు మంచి జరుగుతూ ఉంటే కూడా దానికి దేవుడికి సంబంధం లేదంటావే, నిన్నేమనాలి? నువ్వెందుకు ఇలా మాట్లాడుతూ ఉంటావు మిత్రమా? నాకు చెప్పు. ఒకవేళ నీకు కీడేదైనా జరిగితే కూడా అప్పుడు నువ్వు ఇలాగే మాట్లాడుతున్నావు, ఇందులో దేవుడు చేసిందేమీ లేదని. ఇది విన్న వ్యవసాయి ఏమన్నారంటే, నేను పొగరబోతునేమీ కాదు. నాకు చాలా బాగా తెలుసు మన జీవితంలో జరిగే విషయాలన్నిటికీ కారణం అంతా మనం చేసుకున్న కర్మఫలమే. కాబట్టే నేను సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా నేను దేవుడి మీద నింద మోపలేను. వ్యవసాయి యొక్క సమాధానం విని వారు చేసిన తప్పేంటో అందరికీ తెలిసింది. సిగ్గుతో అందరూ తలదించుకున్నారు. మరి పిల్లలు, ఈ కథ ద్వారా మనకు తెలిసిన నీతి ఏంటంటే, మన మంచి చెడులకు ఎప్పుడూ మనమే కారణమవుతాం. కనుక చిన్న చిన్న విషయాలకు, అది సంతోషమైనా దుఃఖమైనా, అన్నింటికీ భగవంతుణ్ణి నిందించకూడదు. మన కర్తవ్యాన్ని మర్చిపోకూడదు. మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అందరికన్నా ముందుగా మా కార్టూన్ షోస్ని చూడాలనుకుంటే బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోకండి.